This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తాం. ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన విప్ ఆది శ్రీనివాస్. రాజన్న క్షేత్రంలో కొనసాగుతున్న రద్దీ. తగిన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. జూన్ 10లోగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ. నిర్మాణాలు పరిశీలించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడలో దంచికొట్టిన వర్షం. జలమయమైన రోడ్లు, నిలిచిపోయిన వాహనాలు. ఇక వార్తల వివరాలు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. లబ్ధిదారులు దళాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. రెండో విడత కింద రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ అర్బన్ మండలాల్లోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో రూరల్ మండలానికి సంబంధించిన 33 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ ఉత్తర్వులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 3500 ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ అందజేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని ఉద్దేశంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అదనంగా ఇవ్వాలని కోరానని, దీంతో ఆయన వెంటనే స్పందించి 1750 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని చెప్పారు. ఎందుకు తక్కువయో ఇప్పుడే రోడ్డు శాఖ సంబంధించి అధికారులు కూడా చూస్తారు, చెప్తారు. ఒకవేళ వాళ్ళు బేస్ ఫీట్లు రాకపోతే, ఫీట్లు రాకపోతే ఇలాంటి అందులో లేదు. రెండవ దశలో వారికి ఇచ్చే ఏర్పాట్లు ఆయా గ్రామాల్లో చేస్తాం. ఇంకా రెండవ దశ 3,800, మూడవ దశ 3,800. ఈ విధంగా మన నియోజకవర్గంలో పేరు ఎంతమంది ఉన్నా తీసుకునే కార్యక్రమం చేస్తాం. బాగా చేస్తూ మన ఉద్యోగి కొందరు శివసేన అడిగినా ఈరోజు 3,000 వాళ్ళకి సరిపోలేదు. ఇంకా అతను ఏమంటే మరో 1750 ఇండ్లైనా ఇవ్వండి కదా చెప్పి కలెక్టర్ గారు పెట్రోల్ సందర్భాన్ని ఎందుకు గుర్తు చేస్తూ, అందుకే అంటే చాలా మంది గ్రామీణ అన్ని గ్రామాలు చేసినప్పుడు వెళ్ళేటప్పుడు స్నేహితురాలు కానీ మీకు సంబంధించినటువంటి పేదల బంధువులు అయ్యో మీకు వచ్చే మాకు రాకపోయింటే నిజంగా వాళ్ళు మీద అవ్వాలంటే మీ సెక్రటరీ గారికి. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అర్బన్ మండలానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ ఉత్తర్వులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం అందించే సహాయం కోసం ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవీలు చేయవలసిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా తనకు ఫోన్ చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని, ఎవరికీ ₹1 ఇవ్వడానికి కూడా వీల్లేదని జిల్లా కలెక్టర్ సూచించారు. నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాలలో అందుబాటులో ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి ఒక్కో దశలో అవసరమైన ఇసుక కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. 30 రోజుల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించని పక్షంలో ఇండ్లు రద్దయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, హౌసింగ్ పీడీ శంకర్, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీరాజ్యం, ఎంపీడీఓ, తహసీల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అపన్న హస్తాన్ని అందిస్తామని చెప్పినటువంటి మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కొలువుదీరి
పోతున్నప్పుడు ఒకటొకటి ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తూ ప్రధానంగా పేదలకు సొంతింటి కళ, ఆత్మ గౌరవానికి ప్రతీక సొంతిల్లు. ఎవరైనా సొంతిల్లు ఉండాలని కలగనేటువంటి సందర్భంలో ఇల్లు లేని వారికి సొంతింటిని ఇవ్వాలని పేదలకు ఆనాడు ఇందిరమ్మ. ప్రోటోకాల్కు విరుద్ధంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ తీరు మార్చుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఉద్రిక్తతపై ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి ఏండ్లు గడుస్తున్నా ఆ భ్రమ నుండి నాయకులు తేరుకోవడం లేదన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేసేందుకు, ప్రజల సమస్యలను వినేందుకు ప్రజల డబ్బుతో క్యాంపు కార్యాలయం నిర్మించామని ఆయన గుర్తు చేశారు. మాజీ మంత్రి ప్రశాంత్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈరోజు మాజీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, గిచ్చి కయ్య పెట్టుకుంటున్నారు. ఎవరికి గిచ్చి కయ్య పెట్టుకుంటున్నారని అంటున్నారు. ఈరోజు ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయం తెచ్చింది ప్రజల ధనంతో. ఎమ్మెల్యేల కార్యాలయం నిర్మాణం చేసింది ప్రజా సొమ్ముతోటి. సిరిసిల్ల కేటీఆర్ కోసం కాదు, ఎమ్మెల్యే కోసం. రేపు కేటీఆర్ ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరు ఎమ్మెల్యే వస్తే అక్కడ దేవుడు ఎమ్మెల్యే కోసం, ఆర్ఎస్ఎస్ కోసం కాదు. అలాంటి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకునే గిచ్చిగా పెట్టుకున్న ముందు బీఆర్ఎస్ పార్టీ సందర్భం చెప్తూ అసలు గిచ్చిగా పెట్టుకునే ప్రయత్నం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయం ఉండాలని చెప్పి నిబంధన ఉంది. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకొని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రద్దీ కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లు, బ్రేక్ దర్శనాల ద్వారా ఆలయం లోపలికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకునే భక్తులు కోడ టికెట్ కోసం క్యూలైన్లలో గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మరోవైపు వాహనాలతో ఆలయ గుడి చెరువు పార్కింగ్ స్థలం కిటకిటలాడింది. అనుబంధ ఆలయాలలోనూ భక్తుల రద్దీ నెలకొంది. దొరికిందోడన్నా, థ్యాంక్ యూ. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో జాతరను తలపిస్తోంది. సోమవారం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున్నే నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది తరలి రావడంతో అమ్మవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. త్వరలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా చందపల్లి, రాంపల్లి గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా తాగునీటి మోటార్ ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లకు త్రాగునీరు, విద్యుత్ దీపాలు, మురుగు కాల్వలు, తారు రోడ్లు పూర్తి చేసినట్టు తెలిపారు. మిగిలి ఉన్న పనులు వచ్చే మొదటి వారంలోగా పూర్తి చేసి జూన్ 10లోగా మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, మున్సిపల్ ఏఈ సతీష్, హౌసింగ్ బోర్డు అధికారులు, విద్యుత్ ఏఈలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ కాగానే మీకు ఒక వారం 10 రోజులు కుకింగ్ క్లాస్ వచ్చి ఇచ్చేస్తారు. అంత 10 రోజులు పెట్టుకున్నారు. మంచి రోజులు కూడా మనకు ఇళ్ళలో మంచి రోజులు కూడా మేము పెంచాలంటే మీకు 4-5 తారీఖు వరకు ఇది అభివృద్ధి వాళ్ళకి హౌసింగ్ వాళ్ళు పిలుచుకొని అవన్నీ ఇచ్చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా బస్టాండ్, మార్కెట్ ఏరియా, దేవాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు వర్షపు నీటి మధ్యలో చిక్కుకున్నారు. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తాయి. వాతావరణ శాఖ సమాచారం మేరకు మరికొన్ని గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. భక్తులు భారీ వర్షంలోనే రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి పలు మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా కాలువల్లో నీటి ప్రవాహం పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుట్టపై అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. కాగా దర్శవాలి గుట్ట పరిశీలనకు బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గుట్టపై చేపట్టిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో దర్శవాలి గుట్ట సందర్శనకు వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 40 ఎకరాల భూమిని ఓ వ్యక్తి అభివృద్ధి చేస్తానని చెప్పి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గుట్టపై ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నాడని మండిపడ్డారు. గుట్టను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ శ్రేణులపై అక్కడి వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులు కేవలం గుట్ట కింది ప్రాంతంలోని షెడ్లు కూల్చివేసి చేతులు దులుపుకున్నారని, మరి పైవాటి సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి గుట్టపై చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఏదైతే ఉరుసుగుట్టగా పిలువబడుతున్న గుట్ట సుమారు 40 ఎకరాలు ఉంటుంది. మరి ఆ 40 ఎకరాలను గత 10-15 సంవత్సరాలుగా ఏదైతే ఒక వ్యక్తి అభివృద్ధి పదం చేస్తున్నా అని చెప్పి ఆ గుట్ట మీదకి రోడ్లు వేయడం, ఆ గుట్ట మీద బ్లాస్టింగులు చేయడం, ఆ గుట్ట మీద సమాధులను ఏర్పాటు చేయడం, అక్కడి నుండి ప్రజల అవసరమార్థమై కింద 1 ఎకరం భూమిని కబ్జా చేసుకొని ఆ భూమిలో వీళ్ళ కోసం నేను అభివృద్ధి పథకాలు చేస్తా అనుకుంటూ షెడ్లు వేయడం, దాన్ని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ దాని గురించి ఆరాధించి ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో ఆ గుట్టను పరిశీలనకు వెళ్ళగా ఇది అక్రమం అని తెలిసి ఈరోజు పొద్దున నామమాత్రంగా కింద ఉన్న ఒక షెడ్డును కూలగొట్టినారు. దాంతోపాటు సంతృప్తి చెందిపిద్దామని అనుకుంటున్నారు. ఈరోజు మా కార్యకర్తల మీద సింగారం మాజీ సర్పంచ్ దాడి చేస్తున్న ఒక వినికిడితోటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నా బాధ్యతగా నేను ఇక్కడికి వస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అరెస్ట్ చేసి సిరిసిల్లాకు తరలిస్తున్నారు. మరి సమస్య ఎల్లారెడ్డిపేటది. ఎల్లారెడ్డిపేటలో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధి కొత్తపల్లిలోని ఓ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఆయన తనిఖీ చేశారు. వివిధ పదార్థాల శాంపిల్స్ సేకరించారు. లైసెన్స్డ్ కంపెనీల నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మాత్రమే విక్రయించాలని ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వ్యాపారస్తులను సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధి కొత్తపల్లిలోని ఓ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. తినుబండారాలలో వాడుతున్న ఫుడ్ కలర్స్, నూనె, పిండి పదార్థాలను పరిశీలించి వాటి శాంపిల్స్ను సేకరించారు.
అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారి మాట్లాడుతూ ఇక్కడ తయారు చేస్తున్న పదార్థాలు నాణ్యంగా లేవని, నాసిరకం పదార్థాలతో తయారు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేసినట్టు తెలిపారు. తినుబండారాలలో వాడే ఫుడ్ కలర్, నూనె, పిండి పదార్థాల శాంపిల్స్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు వివరించారు. ల్యాబ్ రిపోర్టు మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన ఇక్కడ ఫుడ్ సేఫ్టీ యాక్ట్కి అగేన్స్ట్ ఇక్కడ కొన్ని జరుగుతున్న విషయాలు అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడంతో మేము ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చినాం. ఈ ఇన్స్పెక్షన్లో మాకు కొన్ని వైలేషన్స్ కనిపించినాయి. ఒకటి ఏంటంటే ఫుడ్ కలర్స్ అనేటివి వాడటం, అవి వాడకూడదు. వీళ్ళు తయారు చేసే తినుబండారాల్లో ఫుడ్ కలర్స్ వాడటానికి లేదు, బట్ వాళ్ళు ఆ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. సో ఆ ఫుడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఉన్నారో అతని ద్వారానే డిస్పోజ్ చేయడం జరిగింది. అది కాకుండా మనం ఏం చేసినామంటే ఇక్కడ ఈ ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉందని చూడడానికి మనం ఒక 2 శాంపిల్స్ వీళ్ళు తయారు చేసే తినుబండారాల నుంచి 2 శాంపిల్స్ లిఫ్ట్ చేసినాం. ఆ శాంపిల్స్ ల్యాబొరేటరీ టెస్టింగ్కి వెళ్తాయి అనమాట. ఒక్కసారి ల్యాబొరేటరీ టెస్టింగ్ నుంచి ఆ శాంపిల్స్ మనకు వచ్చాక అది క్వాలిటీ ఉందా లేదా, సబ్ స్టాండర్డ్ ఉందా అని దాంట్లో ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళపైన మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంత టైం పడుతుంది? సో అదొక 2-3 వారాలు పట్టవచ్చు. మనం శాంపుల్ పంపించిన తర్వాత వాళ్ళకి 30 days టైం ఉంటుంది. సో ఎప్పుడైనా రావచ్చు, 2-3 వారాల నుంచి లేదా 1 నెల అయినా పట్టవచ్చు. బట్ అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఇంకా కొన్ని అన్హైజీనిక్ కండిషన్స్ కావచ్చు, ఇంకా లేకపోతే ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాఫ్కి సంబంధించి కావచ్చు, సో ఇక్కడ వీళ్ళు లైసెన్స్ ప్రాపర్గా డిస్ప్లే చేయకపోవడం గురించి కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైతే చేంజెస్ వాళ్ళు చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది అని చెప్పేసి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక అయ్యప్ప ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా జెండా వరకు కొనసాగింది. ఆపరేషన్ సింధూర్లో మన ఆర్మీ చూపిన ధీరత్వాన్ని పలువురు కొనియాడారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ప్రతినిధులు పాల్గొన్నారు. కోరుకోవడానికి ఏ దుష్ట శక్తులు అయితే పనిచేస్తున్నాయో వాటన్నింటి మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. దేశానికి ముప్పు వచ్చింది అన్నప్పుడు మన కుల మత ప్రాంత భేదాలు లేకుండా భారతీయులంతా ఏకమవుతామని. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ సజ్జు, మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్లో కొత్తపల్లి నుండి జమ్మికుంటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలన్నారు. కరీంనగర్ టు తిరుపతికి వెళ్లే రైలుతో పాటు వారానికోసారి నడిచే ఎక్స్ప్రెస్ రైలును రోజు నడిపించాలని డిమాండ్ చేశారు. దానాపూర్, నవజీవన్, దక్షిణ్ తదితర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు జమ్మికుంట స్టేషన్లో హోల్డింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డే సంధ్య, నవీన్, హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు రోమాల రాజ్ కుమార్, రమేష్, మండల ఉపాధ్యక్షులు సాగర్ వినయ్ పాల్గొన్నారు. కేవలం వాల్ పోస్టర్లు కనబట్టాలి తప్ప వారు మాత్రం కనబడడం లేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడైనా కనీసం వారి ఫోటోకు ఇక్కడ వినతి పత్రం ఇస్తేనన్నా ఈ అభివృద్ధి పనుల మీద దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ఈరోజు హనుమంతుని సాక్షిగా ఇక్కడ వారి ఫోటోకు వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి ఇక్కడ జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ అయినటువంటి జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి జమ్మికుంట నుండి కొత్తపల్లికి కనెక్షన్గా ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి, మరియు అదేవిధంగా ఇక్కడ వాళ్ళు సూపర్ ఫాస్ట్ రైళ్లను నవజీవన్, దానాపూర్, దక్షిణ్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను, మరియు ఏదైతే ఇక్కడ కరీంనగర్ ప్రాంత ప్రజలకు కన్వీనియంట్గా ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతి ఇక్కడ నుంచి తిరుపతికి రైలు మార్గం ఉంది, కానీ రైలును అక్కడ ఆపడం జరిగింది. మరి దాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేయడం కోసం వారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయొద్దంటూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం 1000 ఎకరాల వ్యవసాయ భూములతో పాటు పాడి పంటలతో కలకలలాడిన లింగాపూర్ గ్రామం సింగరేణి చేతిలోకి వెళ్ళాక తాము ఉపాధి కోల్పోయామని వాపోయారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఉపాధి హామీ పనులపై గ్రామ ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని, ఈ క్రమంలో గ్రామాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. లింగపూర్ గ్రామాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ జీవో జారీ చేసిందో ప్రభుత్వం ఇటీవల. మరి ఆ ఒక్క జీవోని రద్దు చేయాలని చెప్పి ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి మేమందరం గ్రామస్తులందరం కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి విషయంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో సర్పంచులు అప్పుల పాలైనట్టు తెలిపారు. తమ పదవీకాలం ముగిసి 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు రావడం లేదన్నారు. పెండింగ్ బిల్లుల కోసం హైదరాబాద్కు తరలిన తమను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే ఎంతో మంది సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికైనా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని అన్ని విలేజ్ల తాజా మాజీ సర్పంచులను 6 గంటలకే పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అది ఎందుకంటే ప్రభుత్వం ఏమో మీదికి పైసలు గ్రామ పంచాయతీ పైసలన్నీ మేము 10 లక్షలు 20 లక్షల లోపు ఉన్న వాళ్ళకు సర్పంచులకు పైసలు పంపించినామని చెప్తారు మీది మాటలకు. ప్రభుత్వం మాట్లాడిన దానికి ఈ మా అకౌంట్లో 0 బిల్లు ఆయన వేసినట్టు అకౌంట్లో 0 ఉంటుంది. ఇలాంటివి చేసుకుంటూ మేము దాని మీద ధర్నా చేస్తామంటే మమ్మల్ని ముందు అరెస్ట్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్, మా బిల్లులు మాకు ఇచ్చిన తర్వాత మేము ఎందుకు ధర్నాలు చేస్తాము, ఎందుకు రాస్తారోకలు చేస్తాం. నేను తక్షణమే మా బిల్లులు ఎమ్మడే ఈ రోజు వరకు కూడా రాలేదు, ఈ రోజు వరకు రాలేదు కాబట్టి తక్షణమే బిల్లులు మాకు రిలీజ్ చేయాలని మేము సర్పంచులు అందరం డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షల్లో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల విద్యార్థులు సత్తా చాటారు. నందిమేడారం గ్రామానికి చెందిన పోగుల సాత్విక రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. మరో 3 1000 లోపు ర్యాంకులను, 5 10,000 లోపు ర్యాంకులను సాధించారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను NACW అకాడమీ నిర్వాహకులు కొప్పుల వెంకటేశ్వర్లు శాల్వాలతో సత్కరించి అభినందించారు. నేను రోజు NACW అకాడమీలో శ్రద్ధగా చదువుకోవడం వలన 7th ర్యాంక్ వచ్చింది, స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. నేను NACW అకాడమీలో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నాకు 7th ర్యాంక్ రావడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏ విద్యార్థి అయినా సరే శ్రద్ధగా చదివితే వాళ్ళ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మా తల్లిదండ్రులు పాలిసెట్ చేయడానికి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే NACW అకాడమీలో జాయిన్ చేశారు. మేము రోజు 10 నుంచి ఈవినింగ్ 4-4:30 వరకు చదువుకునే వాళ్ళం. ఇక్కడ 1 మంత్ కోచింగ్ తీసుకున్నాం. KVR సార్ మాకు ఎంతో శ్రద్ధగా చెప్పారు. మాకు మంచి షార్ట్కట్ మెథడ్స్ అన్నీ చెప్పడం వల్ల మాకు మంచి ర్యాంక్ వచ్చింది. ఇందులో జాయిన్ అయినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాకు 674 ర్యాంక్ వచ్చింది. తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కరీంనగర్ లాంటి ప్లేస్లో తీసుకుంటే రావడం కామన్, కానీ ధర్మవరంలో తీసుకొని మంచి ర్యాంక్ మాకు వచ్చినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మిగతా విద్యార్థులు కూడా NACW అకాడమీలో జాయిన్ అయ్యి మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. అందరూ శ్రద్ధ వహించి చదివితే మీకు నచ్చిన గోల్ని రీచ్ అవుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ అనే వృద్ధురాలు రోజు తరహాలోనే పొలం పని ముగించుకొని తిరిగి వస్తుండగా పెద్దమ్మ ఆలయం వద్ద కాపు కాసిన నిందితుడు ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న CI ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా హత్య తర్వాత నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు సమాచారం. గతంలోనూ నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దమ్మ ఎక్కడ అది పెద్దమ్మ గుడి
ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. నిన్న జరిగిన లాఠీ చార్జీపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ఎలక్షన్ల ముందు కేటీఆర్ ఓడిపోతాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో భయపడ్డ కేటీఆర్ ఇక్కడి ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఇప్పటి వరకు ఎన్నిసార్లు నియోజకవర్గానికి వచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమాన్ల తిరుపతి, పిట్ల వెంకటేష్, రాజు, శంకర్, ప్రభాకర్, రాజశేఖర్, నాంపల్లి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాజు వివేకాస్ ద్వారా ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచన కలిగినప్పుడు ఈరోజు అనేకమైనటువంటి సిరిసిల్ల వర్గానికి అభివృద్ధి పనులు తీసుకొస్తూ ఉంటే అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు ప్రోటోకాల్ ప్రకారం పిలిచినప్పటికీ కూడా మీరు గైర్హాజరై ఈరోజు ప్రోటోకాల్ మీద మీరు మీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెడుతూ దాడులు చేయించడానికి మీరు చేసే ప్రయత్నం కేవలం మీరు ఉనికి చాటుకోవడానికే తప్ప ఈరోజు మీరు మీ ఇక్కడ ఉనికిని కోల్పోయారనే దానికి ఇది నిదర్శనం అని చెప్తా ఉన్నాను. మరి నిన్నటి రోజున మా నాయకులు తప్పు చేయలేదే. మీరు ప్రోటోకాల్ మీద ప్రశ్నించినప్పుడు ఎస్ బరాబర్ ప్రభుత్వం చేత నిర్మించబడినటువంటి ఎమ్మెల్యే కార్యాలయంలో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిందే అనేటువంటి నినాదంతో మా నాయకులు వస్తే మీకెందుకు గుబ్లు పుట్టింది? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పాటి మీద ఆంజనేయ స్వామి దేవాలయంలో భార్గవపురం మహిళల ఆధ్వర్యంలో అర్ధ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. గత సంవత్సరం స్వామివారి ప్రేరణతో హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించామని మహిళలు తెలిపారు. ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయాల్లో వీలైనంత మంది సభ్యులతో 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో సంవత్సరం కింద సీతారామ ఆంజనేయ స్వామి మరి ఎందుకో సంకల్పంతో హనుమాన్ చాలీసా చేయాలని ఆ స్వామి నాలో ఆ సంకల్పం చేయించాడు సంవత్సరం కింద. అది అలాగే మంగళవారం 5గురితోటి 10 మందితోటి స్టార్ట్ అయ్యి ఇంత వరడింత అన్నట్టుగా మరి అది ఒక వానర సైన్యం లాగా ప్రతి మంగళవారం 100కు లోపు భక్తులంతా చేరి ప్రతి గుళ్ళో 5 సార్లు పారాయణ చేయడం జరిగింది. దాని సందర్భంగా మరి ప్రథమ వార్షికోత్సవం లాగా అర్ధ అఖండ భజన పారాయణం చేయాలని భక్తుల సంకల్పంతో మరి ఏ గుళ్ళో పెడదాము హుస్నాబాద్లో అంటే పాటి మీద ఆంజనేయుని గుళ్ళో పెట్టుకుందామని అన్నారు. దాని సందర్భంగా ఈరోజు ఉదయం 6ంటికి స్టార్ట్ చేశాము అర్ధ అఖండ హనుమాన్ చాలీసా. మరి ఇక్కడ కమిటీ వారితోటి కొబ్బరికాయ కొట్టించి మన పౌరోహితుని అయ్యగారితోటి మావోయిస్టులకు పేలుడు సామాగ్రిని విక్రయిస్తున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆర్ఎంపీ రాము స్వస్థలం తమిళనాడు. కాగా కొన్నేళ్ల క్రితం రాము వేములవాడలోని పలు ప్రైవేటు దవాఖానాల్లో పనిచేసి వేములవాడ రూరల్ సర్కిల్ పరిధిలోని స్తంభంపల్లి గ్రామంలో ఆర్ఎంపీగా స్థిరపడ్డాడు. వేములవాడలో పనిచేసిన సందర్భంలోనే తమిళనాడు నుంచి కూడా అనేక సందర్భాల్లో పేలుడు పదార్థాలను వారి బంధువుల ద్వారా ఇక్కడికి తెప్పించి విక్రయించినట్టు సమాచారం. ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మకాం మార్చిన తర్వాత అక్కడి సాయుధ నక్సలైట్లతో ఏర్పడిన పరిచయాలతో మందుగుండు, పేలుడు సామాగ్రి విక్రయాలకు తెరలేపినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన వేములవాడ ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో మరోసారి నక్సలైట్ల పేరు వినబడడం స్థానికుల్లో కలకలం రేపింది. అనారోగ్యంతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి బాల్యమిత్రులు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీరాజం వికలాంగుడు కాగా ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందాడు. దీంతో అతడి బాల్యమిత్రులు తమ వంతు సాయంగా 50,000 తన కూతురు పేరిట ఎఫ్డి చేసి బాండును బాధిత కుటుంబానికి అందజేశారు. తమ మిత్రుడు కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు భగవాన్, శ్రీనివాస్, సాదుల శ్రీనివాస్, మంచాల సతీష్ పాల్గొన్నారు.
జూన్ 12, 13 తేదీల్లో సిరిసిల్లలో జరిగే సిపిఐ జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పార్టీ మండల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి కడారి రాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్లో జిల్లా మహాసభలకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గణేష్, భూమయ్య, దొడ్డి గంగాధర్, ముత్యాల శేఖర్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.